నల్గొండ పట్టణంలో నిర్మించిన 552 డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇప్పించాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దన్నెంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట కమిటీ కన్వీనర్ ఔట రవీందర్ కోరారు. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో వారిని కలిసి వినతిపత్రం ఇవ్వడం జరిగిందని చెప్పారు. మంగళవారం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులతో సిపిఎం కార్యాలయంలో విస్తృత సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండి సలీం, పట్టణ కార్యదర్శి దన్నెంపల్లి సత్తయ్య, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట కమిటీ కన్వీనర్ ఔట రవీందర్లు మాట్లాడుతూ 2017లో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని పట్టణంలో 552 ఇండ్లు నిర్మాణం ప్రారంభించిందని అన్నారు. నిర్మాణాలు పూర్తయి మౌలిక సదుపాయాలు లేక నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై సిపిఎం అనేక మార్లు కలెక్టరేట్ ముందు రిలే నిరాహార దీక్షలు, ఆందోళనలు చేసిన ఫలితంగా 2023లో పట్టణంలో సుమారు 10,000 మంది దరఖాస్తులు చేసుకోగా అన్ని విధాలుగా విచారణలు చేసిన అనంతరం 2,500 మందిని అర్హులుగా గుర్తించారని గుర్తు చేశారు. అందులో నుండి వివిధ వార్డుల నుండి ఫంక్షన్ హాళ్లలో ప్రభుత్వ అధికారులు, అప్పటి ప్రజాప్రతినిధులు వీడియో కెమెరాల నిఘాలో లక్కీ డ్రాప్ పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేశారని అన్నారు. మౌలిక సదుపాయాలు కల్పించి ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చి గృహప్రవేశాలు చేయించి ఇస్తామని అప్పటి ప్రభుత్వం హామీ ఇచ్చినా వెంటనే వచ్చిన ఎన్నికల కోడ్ కారణంగా వాయిదా పడిందని అన్నారు. కొత్తగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన సందర్భంలో లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇప్పించాలని, మౌలిక సదుపాయాలు కల్పించాలని సిపిఎం డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారుల పోరాట కమిటీ తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చామని, తహసీల్దార్ పెద్దగడియార ముందు రిలే నిరాహార దీక్షలు నిర్వహించామని అన్నారు. ఇప్పటికైనా లాటరీ ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇప్పించమని మంత్రికి విజ్ఞప్తి చేశామని తెలిపారు. పేదల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశంలో సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు తుమ్మల పద్మ, దండంపల్లి సరోజ, ఉట్కూరి మధుసూదన్ రెడ్డి, గంజి నాగరాజు, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పోరాట సాధన కమిటీ సభ్యులు గంజి రాజేష్, విశాలాక్షి, ప్రశాంతి, సిరాజుద్దీన్, అనురాధ, గౌసియా, విజయలక్ష్మి, పగిళ్ల శ్రీను, నాగలక్ష్మి, ఇలియాజ్ తదితరులు పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలో నిర్మించున్నటువంటి 552 డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో ఈరోజు మంత్రి గారిని కలిసి లబ్ధిదారులందరూ కూడా వెంటనే వాటి ప్రొసీడింగ్స్ ఇచ్చి అవసరమైనటువంటి మౌలిక వసతులు కల్పించాలని చెప్పి కోరాం. వాస్తవంగా మంత్రి గారు అత్యంత నిర్లక్ష్యంగా ఉన్నారు పేదల పట్ల అనేటటువంటిది కనపడ్డది. నిజంగా పేదలకు ఇళ్ళిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. పోయిన డిసెంబర్ నుంచి ఇప్పటికీ అనేక మార్లు కలెక్టర్ గారికి, తర్వాత ఆర్డీఓకు, ఎంఆర్ఓకు, మంత్రి గారికి, తర్వాత మంత్రి గారి పిఏలకు అందరికీ కూడా దరఖాస్తులు ఇచ్చేటటువంటి పని చేసాం, బతలాడేటటువంటి పని చేసాం. ఇక ఇస్తరు అనేటటువంటి ఆశలో ఉన్నటువంటి మా మీద, పేదలుగా ఉండేటటువంటి మా మీద నిర్లక్ష్యంగా ఉండేటటువంటి పని మంత్రి గారు చేస్తున్నారు. కనీసం మా గురించి చర్చించి మా ఇండ్ల పట్టాలు మాకు అందించాలని చెప్పి కోరుతున్నాం. లేని పక్షంలో పేదలందరూ కూడా మీరు కట్టుకున్నటువంటి ఆ కలల సౌధం దాని ముందే ఏ రకమైనటువంటి త్యాగానికైనా సిద్ధపడతామని చెప్పి తెలియజేస్తున్నాం. నల్గొండ పట్టణంలో లాటరీ ద్వారా ఎంపిక చేసినటువంటి 552 మంది లబ్ధిదారులకు వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలని చెప్పేసి అనేక మార్లు అనేక రూపాల్లో ఆందోళన చేసిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు గౌరవ మంత్రి, నల్గొండ జిల్లా మంత్రి గారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిని కలవడం జరిగింది. వారు కూడా దాన్ని పేదల పట్ల ఆప్యాయతను ప్రకటించకుండా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి తదుపరి కార్యాచరణ అనేది మేము చెప్పేది ఏముండదు, కార్యాచరణ పనిలోకి వెళ్ళిపోతాం. మా పని మేము చేసుకుంటాం. ఆయన ఇంట్లకు క్యాంప్ ఆఫీసులో ఉంటామా, లేకపోతే గవర్నమెంట్ కలెక్టర్ ఆఫీసులో ఉంటామా, మా ఇంట్లో మేము పోయి ఉంటామా అనేది తోచిన విధంగా మేము వ్యవహరిస్తాం. కాబట్టి ప్రభుత్వం తక్షణమే డబుల్ బెడ్రూమ్ సంబంధించిన ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇవ్వాలి. లేకపోతే మాత్రం కలెక్టర్ ఆఫీసో, క్యాంప్ ఆఫీసో ఏదో ఒకటి ఆక్రమించుకుంటామని చెప్పి